గుండెల్లో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ ఇంధన మంటలు మొదలయ్యాయి. ఇప్పుడు వాహనదారుల గుండెల్లో గుబులు రేపుతుంది ఈ యొక్క వార్త. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. నిన్నటి వరకు సాఫీగా సాగినటువంటి ప్రయాణం నేడు బంకుల దగ్గర బారులు తీరుతుంది. ఒకప్పుడు ధరకు భయపడిన సామాన్యుడు ఇప్పుడు చుక్క పెట్రోల్ దొరకదా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాడు. ఏపీ తెలంగాణ అనే తేడా లేకుండా ఇరు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల వద్ద ఇంధన కష్టాలు మళ్ళీ మొదలయ్యాయా అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే కాదనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఏపీలోని విజయవాడ, కర్నూలు నగరాలలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కోనసీమ, అమలాపురం, అటు కాకినాడ, భీమవరం, తూర్పుగోదావరి జిల్లాలలో ఎక్కడికక్కడ బంకులు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణలోనూ ఇదే సెగ తగులుతుంది. ఖమ్మం నుంచి మొదలుకొని నిర్మల్ జిల్లాలోని భైంసా వరకు సరిహద్దు ప్రాంతాలలో ఇంధనము కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. ఆఫీసులకు వెళ్ళేవారు, అత్యవసర పనుల మీద వెళ్ళేవారు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుంది. డబ్బాలతో వచ్చే పెట్రోల్ కోసం వేడుకుంటున్న దృశ్యాలు సామాన్యుడి కష్టానికి ఇప్పుడు అద్దం పడుతున్నాయి. అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? సరిగ్గా నెల రోజుల క్రితం కూడా మనం ఇలాంటి పరిస్థితిని చూసాము. హైదరాబాద్ మిగతా ప్రాంతాలలో పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ ఉద్రిక్తత ప్రపంచ దేశాల ఇంధన సరఫరా పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గడం, ఆయిల్ కంపెనీల నుంచి డిపోలకు సరఫరా అందడంలో జాప్యం జరగడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీనికి తోడు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు చూసిన జనం మరింతలా భయపడిపోతున్నారు. రాబోయే రోజులలో పెట్రోల్ దొరుకుతుందో లేదో అనేటువంటి భయంతో పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. దీంతో పలు బంకుల వద్ద రద్దీ ఏర్పడుతోంది. ఇక ఒకవైపు జనం క్యూ కడుతుంటే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ అధికారులు చెబుతున్నారు. తగినంత స్టాక్ అందుబాటులో ఉందని ప్రజలు ఆందోళన చెంది ఒకేసారి బంకులకు రావాల్సిన అవసరం లేదంటూ కూడా సూచిస్తున్నారు. కేవలం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరిగింది తప్ప కొరత అనేదే లేదంటూ, ఇదంతా అపోహ మాత్రమేనంటూ అటు ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుత పరిస్థితి వాహనదారులకు కొంత ఇబ్బందికరంగానే మారినట్టుగా కనపడుతుంది. ఆ టెక్నికల్ కారణాలు ఏంటో పూర్తి స్థాయిలో సాల్వ్ చేసుకొని నో స్టాక్ బోర్డ్స్ లేకుండా బంకుల వద్ద సరఫరా అనేది కొనసాగితే మొత్తం కూడా సార్ట్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇలానే కొనసాగితే మరింతగా ఈ అంశాన్ని వాహనదారులు సీరియస్గా తీసుకొని కావాల్సిన దానికంటే అధిక మొత్తంలో పెట్రోల్ కొట్టించుకోవడానికి బంకులకు వెళితే మరలా షార్టేజ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో హైదరాబాద్లో అదే జరిగింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో, మిగతా ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఆ టెక్నికల్ కారణాలను సార్ట్అవుట్ చేయడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించబోతుంది, ప్రస్తుతానికి నెలకొన్నటువంటి ఈ పరిస్థితిని ఎప్పటి వరకు చక్కదిద్దబోతుంది అనేది వేచి చూడాలి. అందుకేమండి, నా ఆటో డ్రైవర్ని గత 3 రోజులుగా మాకు ఆయిల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము ఆటో తోలుకుంటేనే కదా మాకు డబ్బులైనా ఏదైనా, దీని మీదే సాగేమన్నాం. మాది మొత్తం ఆయిల్ లేక నా తిప్పలు పడుతున్నామండి. బంకులకు వెళ్తేనేమో ఆయిల్ రావట్లేదు, అవి రావట్లేదు, ఇవి రావట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు. జిల్లా మా నందిగామండి, మేము ఆటో కార్మికుని నేను. మరి మాకు నందిగామలో డీజిల్ కొరతగా 3-4 మంది ఇబ్బందిగా ఉంది మాకు. మరి మేము ఆటో తోలుకుంటేనే మా జీవం గడిచిద్ది. మరి దానివల్ల మేము అది ఉపాధి కోల్పోయి మరి ఆటో తోలకుండా ఇంట్లో పెట్టుకుంటున్నామండి. మరి మాకు భోజనానికి మరి అవన్నీ ఇబ్బంది అవుతుంది. మరి గవర్నమెంట్ దీనికి చర్య తీసుకొని మరి దీనికి ఎందుకు కొరత వస్తాం మాకైతే అర్థం కావట్లేదు. 200 అన్నారండి ఆటో వాళ్ళకి. మరి కారుకి ఎంత పన్నారంటే సమాధానం చెప్పట్లేదు. కూర్చున్నాయండి. మాకు 200 అంటే మా ఉపాధికి అయ్యేది కాదు కదండి, అది వచ్చేది కాదు కదా. 25 కిలోమీటర్లు వస్తుందండి ఆటో వచ్చి. ఏమొస్తుంది సార్ మాకు? కట్టుకోవాలి కదా. ఎవరు అంటున్నారండి? ఏం చేసుకుంటారు చేసుకుంటారు. 7ంటికి వచ్చారు, 200 ఎవరు సరిపోతాయి? కనీసం వాళ్ళు రిక్వెస్ట్ చేసి 500 కొట్టండి సార్, కారుకి 1000 రూపాయలు కొడతారు కదా, మాకు 500 కొట్టని అడిగితే వీళ్ళు అంటారు బాబు మాకు ఆడేస్తాము అని చెప్తారు వాళ్ళు. నిజంగా ఇంత బాధలు పడుతున్నావు ఆటో వాళ్ళు, ఇంత బాధలు పడుతున్నావు, పబ్లిక్ ఇంత బాధపడుతుంది. ఈ బాటికి వెళ్ళిపోదు. ఇప్పుడు ఆటోలు కొడతాయంటే మేము అపార్ట్మెంట్లో వాచ్మెన్లు, జనరేటర్లకి మేము మోసుకురాలేం కదా. కనీసం వాళ్ళకి 1000 రూపాయలు కొడితే కనీసం మాకు 500 కొట్టినా సరిపోతుంది. దాని గురించే తప్ప మేము దేని గురించి కాదు. పొద్దున్న అనగా ఎట్టాము అంతే.
మిషన్లు ఉన్నాయి. నేను ఒక ఆటో డ్రైవర్ అండి. ఇప్పుడు నేను పొద్దున్న 7 గంటల నుంచి మేము ఇక్కడ వెయిట్ చేసి బంపులు ఎక్కడో అని చెప్పారు. అక్కడ నుంచి ఉంటే అలా అయిపోయింది అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 200 కొడతా అన్నారు. మరి దీనికి ఏం పరిష్కారం? మన ఆటోలు తిప్పుకోవాలా మేము అక్కడ